పిల్లల తల్లిదండ్రులకు నమస్కారం. స్కూళ్ళు సెలవులు వదిలేస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరు ఎవరి ఊరికి వారు వెళ్ళిపోయారు. అక్కడ పిల్లలకు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు హాస్టల్లో ఉండి ఎక్కడ దూరం ఉండి అక్కడ సేఫ్టీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఊరికి వచ్చే వరకు ఏమవుతుందంటే పిల్లలు సరదాగా ఎండలో ఆడుకోవడానికి పోతారు. ముఖ్యంగా 7 నుంచి 8 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు అతి తొందరలో వడదెబ్బలు తగిలి వాంతులై మోషన్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఫీవర్స్ వస్తాయి. కాబట్టి పిల్లలను జాగ్రత్తగా 11 వరకే ఎండలో తిరగనీయాలి. దాని తర్వాత తిరగనీయద్దు. సాయంత్రం 4-5 గంటలకే తిరగనీయాలి. అది మరియు ఇక దానికన్నా కొంచెం పెద్ద పిల్లలు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు ఊళ్ళో ఒక 3-4 కలుస్తారు. కలిసి ఎక్కడవి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ నచ్చితే అక్కడ తిరుగుతూ ఉంటారు ఊళ్ళో. ఆ తిరుగుకుంటూ ఎక్కడైనా ఊరు పక్కన వాగు కానీ బావి కానీ లేకుంటే చెరువు కానీ కుంట కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఆ ప్రదేశాల్లో వీళ్ళకు తల్లిదండ్రులు ఈ ప్రదేశంలో పోవద్దు, నువ్వు ఈ ప్రదేశం పోతే ప్రాణాలు పోతాయని హెచ్చరించి వాళ్ళకు మరీ నచ్చజెప్పి వాళ్ళకు పోనీ అన్నట్టు చూసుకోవాలి. ఇలా చేసుకుంటే పిల్లలు మంచిగా ఉంటారు ఈ సమ్మర్లో. మరియు హాస్టల్ పోయే వరకు ఈ జాగ్రత్తలు తల్లిదండ్రులు కంపల్సరీ పాటించాలి. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే 7-5 సంవత్సరాల పిల్లలు ఉంటే ఎవరో ఊళ్ళో ఉంటారు, పక్క ఊళ్ళో ఎవడో ఒకడు ఉంటాడు, చాక్లెట్లు ఇచ్చి ఏదో మాయమాటలు చెప్పేసి ఎక్కడనో ఎత్తుకుపోయి ఏదో పాడు చేయాలని చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులతోటి చాలా జాగ్రత్త ఉండాలి. ఆడపిల్లల విషయంలో కాస్త పెద్ద అయిన పిల్లలు 13 సంవత్సరాలు 14 తెలిసి తెలియని సంవత్సరం 12, 13, 14 ఈ తెలిసి తెలియని వయసు ఉంటుంది. కాబట్టి ఏదో ఇంటి పక్కలోనే కానీ లేకపోతే ఊళ్ళోనే కానీ చుట్టం పిల్లాడే కానీ లవ్ అనుకుంటూ ఒకటి ఇది చేస్తూ ఉంటారు, వెంబడి పడతారు. ఆ టైంలోనే వాళ్ళకి తెలియని వయసు ఉంటుంది. కాబట్టి వాళ్ళ జీవితాలే మారిపోతాయి. కాబట్టి దయచేసి ఈ ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మరియు పెద్దవాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, ఫంక్షన్ల సీజన్, ఎక్కడో వెళ్ళాలా, ఏదో చుట్టాలింటికి వెళ్ళాలా అనుకుంటూ బంగారు వస్తువులు మెడలపై ఆభరణాలు వేసుకొని 2 తులాలు 3 తులాలు 4 తులాలు వేసుకొని పోతే చాలా ప్రమాదం జరుగుతుంది. కాకపోతే మీకు కారు ఉంటే ఆ కార్లు వేసుకొని పోతే తప్పులేదు. కాకపోతే ఏమవుతుందంటే ఈ బస్సులలో పోతాం కదా, ఈ బస్సులలో ఇప్పుడు ప్రతి ఒక్క బస్సు రద్దీలో ఉంటుంది. అందులో ఫ్రీ బస్ ఆడేవాళ్ళకు ఎక్కడ ఎవరు దొంగలు ఉంటారో ప్రతి బస్ స్టాండ్ లోపల ఎవరు చెప్పలేము. కావలిచ్చి 2 తులాల బంగారం అంటే 5 లక్షల విలువ అయ్యే రోజు. మినిమం ఒక పుస్తల తాడు లెక్క పడితే ఒక 5 లక్షల విలువ ఉంటుంది. కాబట్టి ఆ బంగారు వస్తువులు అక్కడ పెట్టుకొని దాచుకొని బ్యాగ్లో పెట్టుకొని అక్కడ పోయి మీరు వేసుకోండి. మళ్ళీ తీసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి దాచిపెట్టుకోండి. కానీ కాకపోతే బస్సులల్లో అలాంటి బంగారు ఆభరణాలు వేసుకోవడం, తినడం, తిరగడం చాలా ప్రమాదకరం. ఇది ఆలోచించండి. మరి పెళ్ళి లేకపోతే కూడా దగ్గర చుట్టం ఉంటేనే ఒకరోజు ఉండే ప్రయత్నం చేయాలి. దూరం చుట్టాల ఇంట్లో కాడ ఉంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అక్కడ ఒకటి ఉండదు సరిగా. కాకపోతే అందుకనే చాలా దగ్గర చుట్టం ఉంటేనే ఉండాలి. లేకుంటే అదే రోజు పోయి అదే రిటర్న్ వస్తే అన్నిటికీ సేఫ్ ఉంటుంది. కానీ నా సలహా మీకు నచ్చిందనుకుంటా. జై హింద్, జై భారత్.